అవనిగడ్డ ఇకపై జనసేన అడ్డాయేనా? సేనాని స్కెచ్కి వైసీపీకి బొమ్మ కనపడుతోందా? బలమైన నేతను బరిలోకి దించి జనసేన జగన్ను షాక్ గురి చేసిందా అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. పవన్ రాజకీయానికి వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయట. అభ్యర్థుల ఎంపికలో పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యూహాలు వైసీపీకి అంతుబట్టకుండా ఉన్నాయట. దీంతో ఈసారి అవనిగడ్డ గడ్డపై జనసేన జెండా పాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకు జనసేన బరిలోకి దించిన ఈ గెలుపు గుర్రం ఎవరు? ఏపీలో అవనిగడ్డ రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాపు జనాభా అధికంగా ఉండే అవనిగడ్డలో గెలుపోటములను డిసైడ్ చేసేది ఆ సామాజిక వర్గం ఓటర్లే. కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు అవనిగడ్డ. అందులోనూ ఖచ్చితంగా కాపులకు అవకాశం ఉండే సీటు. కృష్ణానది సముద్ర తీరంలో కలిసే ప్రాంతంలో దివిసీమగా పేర్కొనే ఈ ప్రాంతం, ఈ స్థానం. ఈ నియోజకవర్గంలో అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, ఘంటసాల మండలాలున్నాయి. కులాల వారీగా చూస్తే కాపులు భారీ సంఖ్యలో ఉన్నారు. కమ్మ, గౌడ కులాల వారు కూడా గణనీయంగా ఉన్నారు. రాజకీయంగా ఎవరి తలరాతను రాయాలన్నా కాపు ఓటర్లదే ఇక్కడ కీలక పాత్ర. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన పోటీ చేయనుంది. అయితే ఇక్కడ అభ్యర్థి విషయంలో తొలి నుంచి అనేక తర్జన భర్జనలు కొనసాగాయి. కొందరు ఎన్ఆర్ఐలు కూడా ఈ సీటును ఆశించారు. అలాగే వికృతి శ్రీనివాస్ పేరు వినిపించింది. ఆ తర్వాత వంగవీటి రాధ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారని టాక్ నడిచింది. అందుకు తగ్గట్లే రాధ కూడా జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారు. తెనాలి వెళ్లి జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, గుంటూరు వెళ్లి వల్లభనేని బాలశౌరిలను కలిసి వచ్చారు. అయితే తాజాగా అవనిగడ్డలో వల్లభనేని బాలశౌరి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన పొత్తులో భాగంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి, అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాధ మచిలీపట్నం ఎంపీగా ఆ పార్టీ తరపున పోటీ చేయొచ్చని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే బాలశౌరి అవనిగడ్డ ఎమ్మెల్యేగా జనసేన తరపున పోటీ చేయొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా పవన్ కళ్యాణ్ కూడా మంతనాలు జరిపి ఓకే చేసినట్లు తెలుస్తోంది. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు గెలిచాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇక్కడ 11 సార్లు కాపు కులానికి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో అవనిగడ్డలో ప్రజారాజ్యం పార్టీకి దాదాపు 24% ఓట్లు దక్కాయి. ఈసారి కూటమి అభ్యర్థిగా ఇక్కడ బాలశౌరి బరిలో ఉంటే వార్ వన్ సైడ్ అవుతుందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బాలశౌరి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నాయకుడు, ఆర్థికంగా 1000 ఏనుగుల బలం కలిగిన నేత. ఆయన లాంటి వారు అసెంబ్లీకి పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. బాలశౌరి అవనిగడ్డ అసెంబ్లీ బరిలో నిలిస్తే ఖచ్చితంగా అది కూటమికి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ప్రకటన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామన్నది కాదు, 100కి 100% స్ట్రైక్ రేట్ సాధించడమే టార్గెట్ అన్నట్లుగా సాగిపోతున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.